హాయ్ ఫ్రెండ్స్. నీకు ఒక వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చిన్న పెయిన్ అనమాట. నాకు ఒక షాప్ ఉంది. అయితే నాకు ఒక కస్టమర్ వచ్చారు. ఒక ఆవిడ. తను అన్నారు, గాజులైతే వేసుకున్నారు. వేసుకొని, బాబు నా దగ్గర 50 రూపీసే ఉన్నాయి. మరి అంతలోనే నాకు గాజులు వెయ్యు. అంతకు మించి వెయ్యొద్దు బాబు అని తను చెప్పారు. సరేనమ్మా అని వేశాను. ఆ తర్వాత నేను అన్నాను, ఏమ్మా ఏమైంది? కొంచెం డల్‌గా ఉన్నారు. ఏమైంది? అని నేను అడిగాను. అడిగితే తనేమన్నారంటే, బాబు నాకు ముగ్గురు కొడుకులున్నారు. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కానీ నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది బాబు అనేసి అన్నారు. అదేంటమ్మా పోనీ ఎవరిచ్చినా ఇవ్వకపోయినా గవర్నమెంట్ అనేది వృద్ధాప్య పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా! దానివల్ల నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదమ్మా! మరెందుకు నీకింత ప్రాబ్లమ్ వస్తుంది అంటే, ఆ విషయం కూడా తను చెప్పిందేంటంటే, బాబూ నాకు చిన్న కొడుకున్నాడు. ఆడు బాగా మందు తాగుతాడు. ఫంక్షనొచ్చే టైంకి నా దగ్గరికొచ్చి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటాడు. అటుపక్క, ఇటుపక్క చాలామంది చెప్పారు పోలీస్ కేస్ పెడితే అబ్బాయిని కంట్రోల్ చేస్తారని అందరూ నాతో చెప్పారు బాబు. కానీ నా కొడుకే కదా! ఎంతో కొంత ఇచ్చేస్తున్నా ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతున్నాను బాబు అని ఆ అమ్మ బాధతో చెప్పిందనమాట. సో, ఈ వీడియో మీకెందుకు చెప్పాను అంటే, అమ్మా, నాన్న మనకేమిచ్చారో కాదు, వాళ్ళకి మనం ఏం ఇవ్వాలో అది ఆలోచించండి. ఒకటి. రెండోదేంటంటే మందు, వ్యసనాలు. వ్యసనాలకి లోనయ్యి చాలా డబ్బులు ఖర్చు పెడతాం. అలాంటిది అమ్మా, నాన్నకి ఇవ్వడానికి చాలామంది వెనకాడుతున్నారు. ఒకప్పుడు ఎక్కువుండేది. ఇప్పుడు తగ్గింది. మళ్ళీ అదే రొటీన్ అవుతుంది. సో, ఫ్రెండ్స్, అమ్మా, నాన్న కొంత ఏజొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదివ్వాలో, ఏది కావాలో వాళ్ళ కోసం ఆలోచించండి. మనకి ఎంతో కష్టపడి చదివించి, పోషించి ఇంత వాడిని తీర్చిదిద్దారు కదా! వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం రోజుకి నువ్వు అమెరికాలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా ఒకరోజు ఫోను చేసి, రోజుకొకసారి ఫోను చేసి ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? అంతా బానే ఉందా? ఏవైనా డబ్బులు పంపించాలా? ఏంటి? వాళ్ళు మంచి చెడ్డలు అడగండి. ఎక్కడెక్కడికో ఎళ్లి సంపాదిస్తున్నారు కదా! ఇంట్లో వాళ్ళకి ఒక రోజు అడగండి. లేదు మీ దగ్గర పెట్టుకుంటే అవ్వదండి. ఇన్నాళ్ళు రోజులు వేరు, ఇప్పుడు వేరు. సో, వాళ్ళు ఫ్రీడమ్‌గా వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండనివ్వండి.